ఈ టైంలో ఏంటి సూర్య? యు నో వాట్, ఐ రియలీ లవ్ యూ వెనెలా. ఏంటి ఏం మాట్లాడావు? ఈ మాట కోసమే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను సూర్య. లెట్స్ లివ్ టుగెదర్. థ్యాంక్ యూ. ఇది చెప్పడానికి ఈ టైంలో వచ్చావా? ఓకేనా? ఇంకా నా వల్ల కాదు సూర్య. ఇప్పుడు ఏమైందని ఇలా మాట్లాడుతున్నావు? ఇంకా ఏమవ్వాలి? 1 year అయింది సూర్య మనం లివింగ్ లో ఉండి. ఎన్నిసార్లు కలిసి టిఫిన్ చేసాం, ఎన్నిసార్లు కలిసి డిన్నర్ చేసాం, ఎన్నిసార్లు బయటకు వెళ్ళాం, ఎన్నిసార్లు కూర్చొని మాట్లాడుకున్నాం. అసలు నీకు గుర్తుందా? నేనేం చేసినా మన ఫ్యూచర్ కోసమే. అదెందుకు నీకు అర్థం అవ్వట్లేదు? వెన్నెలా మనం హ్యాపీగా ఉండాలంటే టైం ఒకటే సరిపోదు. తెలుసు, మనీ కూడా కావాలి, ఒప్పుకుంటాను సూర్య. కానీ కనీసం రోజుల్లో క్షణాలు కూడా మనం కలిసి స్పెండ్ చేయలేకపోతున్నామంటే మాత్రం అది నా వల్ల కాదు. అయినా నువ్వు టైం ఒకటే సరిపోదంటున్నావు కానీ మనీ గురించి ఆలోచిస్తున్నావు. నేను నీ నుండి ఇలాంటి లైఫ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు సూర్య. మన మధ్య టైం స్పెండ్ చేసే స్పేసే లేనప్పుడు ప్రేమ ఎలా ఉంటుంది చెప్పు? నేను నీ రూమ్ లోనే ఉన్నాను సూర్య, కానీ నీ లైఫ్ లో లేను. అయితే ఇంకెక్కడ ఎందుకున్నావు? వెళ్ళిపో. కానీ నిన్ను ప్రేమించలేదని మాత్రం అనుకో. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, అదే నిజం. కానీ నేను చెప్పినా సరే నువ్వు వినే పొజిషన్లో లేవు. నువ్వు వెళ్ళిపోవడమే నీకు హ్యాపీనెస్ ఇస్తుందంటే నీ ఇష్టం, నువ్వు వెళ్ళిపోవచ్చు. వెళ్లాల్సిందేం కాదు సూర్య. ప్రేమంటే సహనం, ప్రేమంటే దయ, ప్రేమంటే కేరింగ్, ప్రేమంటే నమ్మకం. అందుకే ప్రేమ ఎప్పుడూ ఆగ్రహించదు, అలాగని గొప్పలు పలకదు, గర్వపడదు, ఎప్పుడూ ఎవ్వరిని అగౌరవపరచదు. అది నిన్ను విశ్వసిస్తుంది, నీ సురక్షితాన్ని ఆశిస్తుంది, ఎల్లప్పుడూ బలంగా నీ వెంటే ఉంటుంది. కానీ ప్రేమ ఎప్పటికీ చావదు. హాయ్, సారీ టు డిస్టర్బ్ యూ. మీరు సూర్య కదా? ఐఎమ్ ఆకాష్. మీ ఆపోజిట్ అపార్ట్మెంట్లో 9th floorలో ఉంటాను. హాయ్. యూ ఓకే? ఐఎమ్ ఓకే. గుడ్. ఎందుకంటే మనసులో బాధ ఉంటే బయటికి చెప్పుకుంటే తగ్గుతుందంటారు, అందుకే అడిగాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ బ్రో. ఐఎమ్ ఫైన్. నన్ను కాసేపు వదిలేస్తే బాగుంటుంది. యూ కాల్ మీ బ్రో. That's why I need to know something if you want to say. Smoking is injurious to health. It causes cancer. ఈ విషయం మీకు తెలీదా? లవింగ్ ఈజ్ మోర్ ఇంజూరియస్ టు హెల్త్ బ్రో. లైఫే దొబ్బిద్ది. ఈ విషయం మీకు తెలుసా? అంటే మీ ఒపీనియన్ ప్రేమ అంటే ప్రేమించిన వాళ్ళు ఎవరికి పెయిన్ ఉండదనా? అంటే మీ ఒపీనియన్ స్మోక్ చేయని వారు ఎవరికి క్యాన్సర్ రాదా? నో 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 నో, నేను అలా అనట్లేదు. ఒకవేళ చేస్తే వస్తుందని చెప్తున్నాను అంతే. డూ యూ నో వన్ థింగ్? ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ లిమిట్గా యూజ్ చేస్తే హాని కలిగించేది కూడా ఆనందాన్ని ఇస్తుంది.
ఎస్ యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ బ్రో. అవునా? అయితే మీరు స్మోక్ చేయండి. వై నాట్? బట్ దానికంటే ముందుగా మీకు ఇంకో విషయం చెప్పాలి. సమ్ టైమ్స్ టూ మచ్ హ్యాపీనెస్ కూడా టూ మచ్ పెయిన్ ఇస్తుంది. నిజమే, కాదన్ను. నువ్వు ఎప్పుడైనా స్మోక్ చేసావా? నో. పోనీ ఎవరినైనా లవ్ చేసావా? నో. అసలు నీకు ప్రేమ గురించి తెలుసా? మీకు తెలుసా? గుడ్ జోక్. ప్రేమ గురించి నాకు తెలుసా అని అడుగుతున్నావు. ప్రేమ గురించి తెలియకపోతే నేను ఎందుకు ఇక్కడ కూర్చొని బాధపడతాను? ప్రేమ అంటే కోరుకున్న వ్యక్తితో కలిసి బతకడం, హ్యాపీగా ఉండడం, లేకపోతే ఇలా ఒంటరిగా బాధపడడం, అంతేగా? మీకు తెలిసిన ప్రేమ అంతే కావచ్చు, కానీ నాకు తెలిసిన ప్రేమ అంటే మనసుకు నచ్చిన వ్యక్తితో ఏకమై ఉండడం. ఆ ప్రేమకి ఆనందం, బాధ ఇలాంటివే ఉండవు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఆఫ్ స్టిల్నెస్. వెల్ సెడ్ బ్రో. ప్రేమించిన వాడికే ప్రేమ గురించి చెప్తున్నావు, బాగుంది. నాకెందుకో నువ్వు అబద్ధం చెప్తున్నావు అనిపిస్తుంది. నువ్వు చాలా డీప్గా లవ్లో ఉన్నావు అనిపిస్తుంది. నో బ్రో, నేను నిజం చెప్తున్నాను. నేను ఎవరిని కూడా లవ్ చేయలేదు. నాకు తెలిసి ఇద్దరు ప్రేమికుల మధ్యన ప్రేమను తప్ప. బికాజ్ ఐ లవ్ ద వే ద లవ్. ఓ, నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నీకు ఒక కథ చెప్పాలి. ఏంటది? ఈ కథ మీ లైఫ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అర్థం కాలే. లాంగ్ లాంగ్ ఎగో విశ్వం అనే ఊర్లో, ఆకాశం అనే వీధిలో ఈ ప్రేమ కథ మొదలైంది. రవి, జాబిలి అనే ఇద్దరు ప్రేమికులు ఈ ప్రపంచానికి పరిచయం అయ్యారు. చలికి వణుకుతున్న జాబిలి మీనుని తాకిన వెచ్చని రవి కిరణాలు, రగులుతున్న రవిని శాంతింపచేసిన జాబిలి చల్లని చూపులు, అవే వాళ్ళ ప్రేమకి మొట్టమొదటి సాక్ష్యాలు. ఎక్స్క్యూజ్ మీ, Hmm? మీ దగ్గర ఒక 10 రూపీస్ ఉన్నాయా? 10 రూపీసా? హా. ఇప్పుడే వస్తాను. యాక్చువల్లీ నాకు రోజు డొనేట్ చేయడం అలవాటు, కానీ ఈరోజు నా దగ్గర చేంజ్ లేదు. మీరు రోజే రావడం గమనించాను. నెక్స్ట్ టైం కలిసినప్పుడు మీకు ఇచ్చేస్తాను. షూర్. ఎందుకు అలా చూస్తున్నారు? మీరు నన్ను కావాలని అడిగారు కదా, హా? అంటే అక్కడ యూపీఐ కూడా ఉంది. మీరు ఫోన్పే కూడా చేయొచ్చు. యాక్చువల్లీ మీరు చెప్పింది నిజం. తీసుకోండి. 1 minute. ఈ రోజు నుంచి నేను కూడా ఇటువైపు వచ్చినప్పుడు నేను కూడా డొనేట్ చేస్తాను. మీరు రవి కదా? మీరు జాబిలి కదా? హా. నైస్ టు మీట్ యూ. ఓకే, సీ యూ దెన్. హే, Huh? హాయ్. ఎందుకు ఇంత లేట్? అంటే అది వింటర్ సీజన్ కదా, లేవలేకపోయాను. చెప్పాలంటే నీ ఆలోచనలు నన్ను లేవనికంటే చేసాయి. చాలే ఓవర్ యాక్షన్. మనకున్నదే కొంచెం టైం, అందులో మళ్ళీ సంధ్యా సమయం, శీతాకాలం అనుకుంటూ టైం వేస్ట్ చేస్తావు. ఎందుకంత వరి అవుతున్నావు? నేను వస్తేనే కదా నీకు వెళ్ళే టైం అవుతుంది. ఆహా, అందుకేనా ఇగ్నోరెన్స్? ఇగ్నోరెన్స్ కాదు, ఇంపార్టెన్స్. నా గురించి నువ్వు వెయిట్ చేయడంలో, నీ గురించి నేను వెయిట్ చేయడంలో చాలా లవ్ ఉంది తెలుసా? తెలుసు, కానీ రోజు ఇలానే ఉంటే బోర్ కొడుతుంది. నీకు ఆ ఛాన్స్ అయితే నేను ఇవ్వను. ఐ లవ్ యూ. ఇదే మాట ఒక ముద్దిచ్చి చెప్పచ్చు కదా. అంత సీన్ లేదు.
దానికి ఇంకా చాలా టైం ఉంది. నువ్వే చెప్పావు కదా వెయిట్ చేయడంలో చాలా ప్రేమ ఉందని. సో వెయిట్ చేయి. నువ్వు ఇలా అంటావంటే నేను అసలు చెప్పేవాడినే కాదు. సరే అయితే నేను వెళ్తాను. అప్పుడేనా? హా, వెళ్ళాలి. బాయ్. హే జాబిలి, కొంచెం ఉండొచ్చు కదా. మళ్ళీ కలుస్తాలే. రవి, ఏమైపోయా? పిచ్చోళ్ళ వెయిట్ చేశాను నీకోసం 2 రోజులు. అసలు ఎక్కడికి వెళ్ళావు? సారీ రవి, నేను రాలేకపోయాను. కానీ నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడ్డావు అని. అందుకే ఈరోజు మిస్ అవ్వకూడదనే పరిగెత్తుకుంటూ వచ్చాను. అయినా నీకు తెలుసు అనుకున్నాను నేను ఎందుకు రాలేదో. అవన్నీ నాకెలా తెలుస్తాయి? నువ్వెందుకు రాలేదో ఒక్క మాటైనా చెప్పావా నువ్వు? కాస్త మనం నడుస్తూ మాట్లాడుకుందామా? పద. నీకు తెలుసు కదా రవి, నిన్న అమావాస్య. నేనెవరికీ కనపడను, కనీసం అందుబాటులో కూడా ఉండను. కానీ 2 రోజులు నీ గురించి ఆలోచించాను. కానీ నిన్ను మాత్రం నేను చూడలేకపోయా కదా. అప్సెట్ అవ్వకు రవి. అప్సెట్ అవ్వకుండా ఎలా ఉండాలి? నేను చూడకుండా నేను ఉండలేను. ప్రతిరోజు నేను చూడాలి, రోజంతా నీతో కలిసి ఉండాలి, ప్రతిరోజు నేను ప్రేమించాలి. నాకు మాత్రం ఉండదా చెప్పు? రవి, మనం లవ్ లో ఉన్నాం. అలా అని రియాలిటీని మర్చిపోకూడదు కదా. నిజమేంటో నీకు కూడా తెలుసు. నేను రేయి, నువ్వు పగలు. మనం ఒకరినొకరం కలవగలం తప్ప కోరుకున్నంత టైం కలిసి ఉండలేం. మనం రోజంతా ప్రేమించుకోగలం, కానీ కొన్ని క్షణాలు మాత్రమే కలిసి ఉండగలం. కానీ ఎప్పటికీ మనం ప్రేమించుకుంటూనే ఉంటాం. రవి జాబిలి, రాత్రి పగలు ఉన్నంత వరకు. ఇప్పుడే కాదు, ముందు ముందు కూడా ఇలానే ఉంటుంది. నువ్వే అర్థం చేసుకోవాలి. అయినా రోజంతా నాతోనే ఉండాలన్నావుగా, అయితే ఇది తీసుకో. ఏంటిది? రోజంతా మనల్ని కలిసి ఉండేలా చేసేది. ఇది మనతో ఉంటే రోజు మనం కలిసున్నట్టే. నేను నీ పక్కన లేనప్పుడు నా గురించి నీ ఫీలింగ్స్ నోట్ చేయి, నువ్వు నా పక్కన లేనప్పుడు నీ గురించి నా ఫీలింగ్స్ నోట్ చేస్తా. ఇందులో మన రాసిన ప్రతి అక్షరం మన ప్రేమని రెట్టింపు చేస్తుంది. నువ్వు చెప్పిందే నిజం రవి, వెయిట్ చేయడంలో చాలా ప్రేమ ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? సరే అయితే ఇక వెళ్తా మరి. ఓకే, బాయ్, కలుద్దాం. నీ జ్ఞాపకాల కౌగిలిలో నేను బందీ అయ్యాను. నీ ఆలోచనల వానలో నిండుగా తడిసిపోయాను. నీ ఊపిరి విడిచే వెచ్చని శ్వాస నిలువెచ్చగా నా మేను తాకుతుంది. అన్నట్టు మర్చిపోయాను మిత్రమా, మండుటెండ కూడా చలి పుట్టేస్తుంది. కానీ ఈ క్షణం చాలా బాగుంది. నచ్చింది ఈ నిమిషం. ముద్దు కంటే తీయనైన నీ మాటల చుట్టూ నా మనసు తిరుగుతుందంటే
నువ్వు నమ్ముతావా? కానీ అదే నిజం. నువ్వు దూరంగా ఉన్నావన్న నిజం అబద్ధం అయితే బాగుంటుంది. ఎవరు చెప్పారు నువ్వు దూరంగా ఉన్నావని? చూడు, ఆ సాగర తీరాన సూర్యాస్తమయమే సాక్ష్యం. నువ్వు నా చేయి పట్టుకొని పక్కనే నించున్నావనడానికి. ఎదురుగా ఉన్న ఆకాశమే నిదర్శనం. మనం కలిసి అడుగులేస్తున్నాం అనడానికి. మనం కూర్చున్న ఆ గుడి మెట్లే రుజువు. మనం మనసు విప్పి మాట్లాడుకుంటున్నాం అనడానికి. వింటున్నావా నేస్తం? నువ్వు నవ్విన ప్రతి క్షణం నాకు సూర్యోదయం. నీతో గడిపిన ప్రతి సాయంత్రం నాకు వెన్నెల మాసం. నాకు నచ్చిన శీతాకాలం నీ హృదయం. నువ్వు వచ్చిన ప్రతి వేళ నాకు ఒక్కో వసంతం. ఇది నీపై నా ప్రేమ సంతకం. ఇద్దరి భావాలు ఒకటయ్యాయి. రవి ఆలోచనలో జాబిలి, జాబిలి జ్ఞాపకాల్లో రవి ఒకటయ్యారు. కుదిరినప్పుడల్లా కలుస్తూ, కలవలేనప్పుడల్లా ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూ, ఒకరిని మించి ఒకరు ప్రేమిస్తూ బ్రతుకుతున్నారు. వావ్, సచ్ గ్రేట్ లవ్ స్టోరీ బ్రో. ఒకరి కోసం ఒకరు. ఆకాష్, నాకైతే కథ చాలా నచ్చింది. ఇది విన్న తర్వాత నేనైతే ఆలోచించడం మొదలుపెట్టా. జాబిలి ప్లేస్లో వెన్నెలని చూస్తున్నట్టుంది. ఎస్, దెన్ రవి జాబిలి, నవ్ సూర్య వెన్నెల. కాలం వేరవచ్చు కానీ ప్రేమ ఒకటే సూర్య. ఇది నీ కథ సూర్య, అందుకే నీకు చెప్తున్నాను. నీ ప్రేమ నిజమని నేచర్ చెప్తుంది. ఈ విషయం వినాలని వెన్నెల నీ కోసం వెయిట్ చేస్తుంది. వెళ్ళి సూర్య. థ్యాంక్ యూ ఆకాష్. సీ యూ అగైన్. టేక్ కేర్. బాయ్. ఐ బిలీవ్ యూ సూర్య. నేను ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు నేను చివరి వరకు కలిసి ఉండాలి. ఉంటాం కూడా. రేయి పగలు సూర్య వెన్నెల ఉన్నంత వరకు. అవునా? ఎందరో ప్రేమికులు, ఎన్నో ప్రేమ కథలు, మరెన్నో మనసులు, మైండ్ సెట్స్. కానీ ప్రేమ మాత్రం ఒకటే. అయితే ఈ జనరేషన్లో ప్రేమ కలిసి ఉంటేనే ఉంటుందని, కలిసి టైం స్పెండ్ చేస్తేనే కనిపిస్తుందని చాలామంది అనుకుంటారు. అలా లేకపోతే వాళ్ళది ప్రేమే కాదని, అసలు అక్కడ ప్రేమే లేదని విడిపోతుంటారు. కానీ నిజానికి ప్రేమకి కండిషన్స్ లేవు, కంట్రోల్స్ లేవు. ఇక్కడే ఉండాలి, ఇలానే ఉండాలి అని ఎటువంటి రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ లేవు. అది ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరితో అయినా ఒకేలా ఉంటుంది. అది గుర్తించాలండి.